గురుमध्ये స్థితం విశ్వం విశ్వमध्ये స్థితో గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశ్యం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం సాయినాథం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై సాయినాథ్ బాబా. శ్రీ గురుభ్యో నమః. సాయినాథుని యొక్క అఖండమైనటువంటి కృపా విశేషం ఈరోజు సాయి సచ్చరిత్రలో 27వ అధ్యాయాన్ని దర్శనం చేస్తున్నాం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యా నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సద్గురు చరణాలను దృఢంగా పట్టుకుంటే బ్రహ్మాది త్రిమూర్తులకు నమస్కరించినట్లే. సద్గురువు యొక్క పాదపద్మముల చెంత సర్వతీర్థములు, సర్వక్షేత్రాలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్వరూపం ఆ సద్గురుమూర్తి రూపంలో భాసిస్తూ ఉంటుంది. అసలు రూపమే లేనటువంటిది రూప అరూప అండి, రెండు. మరి రూపం లేదని ఎందుకు అంటున్నారు అంటే, వాస్తవం రూపం లేకపోవటం, అది నిరాకారం. నిరాకారం, నిర్గుణం, నిరంజనం, ఇట్లా వివరణ ఇస్తారు. వాస్తవంగా నిరాకారం, సింపుల్. మరి ఆకారం కూడా అదే అంటున్నారు కదా. అవును. అలాంటప్పుడు ఆకారాన్ని మాత్రం పట్టుకుంటే ఏమిటి నష్టం? నష్టమేం లేదు, ఆకారం పోతుంది. అది నీ ఆకారమైనా, మరొక ఆకారమైనా, ఏ ఆకారమైనా పోవాల్సిందే. అవతారమూర్తులు పోయారు, ఆకారాలు ఇప్పుడు లేవు, మనకు చూడలేం వాటిని. మనం గట్టిగా శిలా ఇవన్నీ పెట్టుకున్నా కూడా కొంతకాలం ఉంటాయి, మరింత ఎక్కువ కాలం ఉంటాయి, అంతవరకే. దుర్మార్గులు కాశీలో ఉన్నటువంటి లింగం అంటే ఈశ్వరుడి గుర్తండి, అది ఈశ్వరుడు కాదు. వీళ్ళు మూర్ఖులకి తెలియదు. వాడేమనుకున్నాడంటే ఇదే దేవుడు కదా అని చెప్పి దాని బాగా కూడా సరిపోతుంది అనుకున్నాడు. అసలు వాస్తవాన్ని మనం స్పృశించలేం, గుర్తుపెట్టుకోవాలి. పరమాత్మని స్పృశించగలమా అండి? ఈ కట్టినవి, పెట్టినవి, మెట్టినవి ఏదన్నా చేస్తే పగలగొట్టచ్చు, కట్టుకోవచ్చు, ఏదైనా నానా జాతర, నానా సంసారం పడితే పడవచ్చు. అది పెట్టిన పర్పస్ వేరు. అసలు అది వాడికి తెలియట్లా, వీడికి తెలియట్లా, అది వేరే విషయం. తెలిస్తే దాన్ని ఎలా చూడాలో అలా చూస్తాడండి. చూసేవాడికి కూడా దాని యొక్క దృష్టి, దాని యొక్క పర్పస్ చెప్తాడు. కాబట్టి నిరాకారం శాశ్వతం, ఆకారం అశాశ్వతం. అది నీ ఆకారమైనా, దేవుడు ఆకారమైనా, ఇంకొక ఆకారమైనా సరే. ఏ ఆకారం అని చెప్పండి. వాడు ఎంత చిరంజీవన్నా, ఎంత ఇప్పుడు మనకి కొంతమందికి మరణం చాలా కాలం ఉంటారు, వాళ్ళు చిరంజీవులు అంటారు. మార్కండేయుల వారు కానీ మొదలగు వాళ్ళు చిరంజీవులు అని చెప్తారు. చిరంజీవి అంటే చిరకాలము జీవించేటువంటి వారు, అంతేగాని ఎల్లకాలం ఉండేటువంటి వారు కాదు. ఎల్లకాలం ఉండే ఆకారం అసలు లేదు. కాబట్టి ఆ వాస్తవ నిరాకారం, వాస్తవ దర్శనం అయిన తర్వాత నువ్వు దేన్ని పట్టుకున్నా కూడా పరమాత్మ స్వరూపమే. అందుకోసమే అద్వైతులు ఒక్కరే ఆకారాన్ని, నిరాకారాన్ని రెండుని కలిపి పడతారు. అట్లా పట్టగలిగిన మరొక సిద్ధాంతం లేదు అసలు. ఒక అద్వైతే అట్లా చేసేటువంటి పని. అందుకోసమే సాయిబాబా ఒక అన్యమతస్థుడు, అంటే ముస్లిం మతానికి సంబంధించిన వాడు తీసుకొచ్చి మాల వేయబోతే తీసుకెళ్ళి ఆంజనేయ స్వామికి వెయ్యి అని చెప్పారు సాయిబాబా. ఎందుకనట్లా? ఎందుకనంటే
ఒక దానితో కంప్లీట్ బాండేజ్ ఉండి మిగతా 50%ని వదిలిపెడితే పరిపూర్ణత్వం ఎట్లా వస్తుంది? అందుకని అసలు ఇది ఎవరికి అర్థం కాదు. అర్థం కాక ఏం చేస్తారంటే కొట్టుకొని వస్తుంటారు, ఇదే పని. అర్థం కానప్పుడు, అజ్ఞానం ఉన్నప్పుడు ఏమవుతుంది? క్రోధాలు, ద్వేషాలు, ఆవేశాలు, అవన్నీ అసమర్థుల లక్షణాలు. అవి సమర్థుడు విద్యను అభ్యసించి వాస్తవాన్ని దర్శిస్తాడు. కాబట్టి రెండిటినీ సమన్వయం చేయగలిగినటువంటి ఒకే ఒక సిద్ధాంతం ఈ భూప్రపంచం, ఈ విశ్వంలో ఒకే ఒక సిద్ధాంతం, అదే అద్వైత సిద్ధాంతం. అందుకోసమే సాయిబాబా నిరాకార ఉపాసనని ప్రోత్సహించారు. అసలు చేయవలసింది అదే. అప్పుడు సాకారాన్ని ఎక్కడ పడేస్తావు, ఏం చేస్తావు? దీన్ని కూడా సమర్థించారు. ఇది అర్థం కావాలి. అప్పుడు కానీ మనకి సాయిబాబా వారి యొక్క వాస్తవ స్వరూపం తెలియదండి. మనకు అర్థమైన దాంట్లో చూస్తే అది ఒక రకంగా వ్యర్థమే. ఎందుకంటే అది మారిపోతూ ఉంటుంది. ఈ మారిపోయేదాన్ని అంటే మారిపోతుందంటే చచ్చిపోతూ ఉంటుంది. చచ్చిపోయేదాంతో మనకేం పని? మనకి పనంతా కూడా బ్రతికుండేదాంతో కానీ, ఎల్లప్పుడూ ఉండేదాంతో కానీ, చనిపోయేదాంతో కాదు. అందుచేతనే సాయిబాబా ఏం చెప్పారంటే, నా ఎముకలు సమాధానం చెప్తాయి, నా ఎముకలు మాట్లాడతాయి మీరు వినగలిగితే. అంటే ఏమిటి దాని అర్థం? సాకారంలో ఉన్నది కూడా ఆ పరమాత్మే. ఏ పరమాత్మ? నిరాకారంలో ఉన్న పరమాత్మ సాకారంలో ఉన్నాడు. అందుకని నిరాకార దర్శనం అయితే తప్ప పరిపూర్ణత రాదు. ఇప్పుడు మరి గుళ్ళు, గోపురాలను, వాటిని వీటిని పడగొస్తున్నారు కదా. ఇప్పుడు అసలైన పరమాత్మను పడగొట్టమనండి, దాన్ని ముట్టుకొని కూడా ముట్టుకోలేడు. ఏమిటది? శూన్యం. దీన్ని ఏమన్నా చేయమనండి, వాడు తగలబెట్టుకోవాల్సింది తప్ప దీన్ని ఏమి ముట్టను కూడా ముట్టలేడు. కాబట్టి ఒక్క సద్గురువు సాన్నిధ్యంలోనే పరిపూర్ణత ఉంటుందండి. మిగతాదంతా కూడా గందరగోళం. మీరు చూడండి, ఎక్కడైనా సరే ఒకటే లెక్క. అయిన సద్గురువా కాదా ఏమిటి అంటే, పరిపూర్ణత ఎక్కడ ఉంటుందో అంటే, పరిపూర్ణత అంటే ఏమిటండి? యూ కెనాట్ రిజెక్ట్ ఎనీథింగ్. ఇట్స్ ఆల్ ఇన్క్లూజివ్. అన్నీ కలిసి ఉంటాయి అక్కడ. బ్రహ్మేంటి, విష్ణువేంటి, మహేశ్వరుడేమిటి, భూత ప్రేత పిశాచాలేంటి, అన్నీ. వాటిని ఏం చేద్దాం మరి? అదండి ఈశ్వరతత్వమే పరిపూర్ణత్వం. మిగతాదంతా కూడా సాధనలో మార్గం అనుకోండి. దానిని యథాతథముగా తెలుసుకోవడానికి సూక్ష్మ బుద్ధి అవసరం. అందుకోసమే దానిని ఊరికే చెప్పి ప్రయోజనం లేదు పెద్దగా. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నా, నిలబడుతుందా? నిలబడదు. గివ్ ఇట్ ఇన్ రైటింగ్. ఎంతవరకు నిలబడుతుంటే విన్నావులే అన్నట్టుగా ఉంటుంది, కానీ దానివల్ల ప్రయోజనం సున్నా. ఇంకా పరిపూర్ణంగా అర్థం కాకుండా వింటే అదో పెద్ద కన్ఫ్యూజన్. ఏదో అన్నారు కానీ ఏమిటోనండి, మనకేమది మనసుకు రావట్లేదు. రాదది మనసుకు. అట్లా వస్తూనే ఎవడు చెప్పాడు? అసలు కేవల శ్రవణం వల్ల రాదండి, మననం వల్ల వస్తుంది. నిధిధ్యాసన వల్ల వచ్చింది పోకుండా స్థిరంగా ఉంటుంది. ఇది లెక్క. అప్పుడు సాక్షాత్కారం జరుగుతుంది. ఆ సాక్షాత్కారం అయ్యే వరకు అంతా చీకట్లో చిందులాటే. అంటే అప్పటి వరకు విద్యాభ్యాసం చేస్తూ ఉంటాడు, పరిపూర్ణత రాలా, నేర్చుకుంటున్నాడు, తప్పులేదు. ఒకనాటికి పరిపూర్ణత వస్తుంది. అసలు నేర్చుకోకపోతే. కాబట్టి ఒక్క సద్గురువు యొక్క చరణాలు దృఢంగా పట్టుకున్నట్లయితే చాలు. సాయిబాబా సాకార రూపంలో వారిని దర్శిస్తాం. దర్శించినప్పుడు మరి సాయిబాబా సమక్షంలోనే సర్వతీర్థాలు మనకు దర్శనమైనాయి. దాసగణ మహారాజుకి దర్శనం అవ్వాల. సర్వదేవతామూర్తుల దర్శనం ఆయా భక్తులు చెరుపుడు కాల. అంటే ఏమిటంటే, సాయిబాబా ఈజ్ ఎ కంప్లీట్ పూర్ణ పరమాత్మ, పరబ్రహ్మ స్వరూపమై భాషించారు. అంతే మాట, రెండు మాటలు. అందుకోసమే సాయిబాబా అంటే సకల శాస్త్ర సారమండి. అజ్ఞానులకు, గుడ్డివాడికి సూర్యుని చూస్తాడండి. అజ్ఞానులకు అర్థమవుతుందా? సాయిబాబా అక్కడ చూడంగానే ఏదో ఫకీరండి, ఆయన ముస్లిం అండి అని ఒకడు హిందూ అని ఒకడు మరొకటని ఏదో మాట్లాడుతూ ఉంటారు. అంటే అట్లా మాట్లాడుతున్నారంటే పాపం వారికి ఇంకా విషయం ఏం గోచరం కాలేదు అని అర్థం చేసుకోవాలి.
ఎవడో బయాస్డ్గా ఉన్నాడు, వాడికి ఏమర్థమవుతుంది సాయిబాబా గురించి చెప్పండి. సాయిబాబాని దర్శనం చేయాలన్నా, వారి యొక్క తత్వాన్ని దర్శించాలన్నా కోట్ల జన్మల సుకృతం ఉంటే తప్ప మహనీయుల దర్శనం కాదండి. సమాజంలో చూసినట్లయితే మహనీయులందరూ కూడా వారి స్థితిలో వారి స్థానంలో ఉన్నారంతే. అందరూ వెళ్ళి దర్శనం చేయగలిగారండి? ఎక్కడా జరగల, అసలు జరగదు కూడా. దానికి భాగ్యం ఉండాలి. సాక్షాత్తు పరబ్రహ్మకు పాదాభివందనం చేసినట్లు. సూపర్. సాయిబాబా పాదపద్మాలకు నమస్కరిస్తే సాక్షాత్తు పరమాత్మకు నమస్కరించినట్లే. సకల దేవతలకు, దేవీ దేవతలకు, తల్లిదండ్రులకు, సకల తీర్థాలకు అన్నిటినీ మనం దర్శనం చేసి నమస్కరించినట్లే. దానివల్ల ఆత్మానందం ప్రకటమవుతుంది ఖచ్చితంగా అండి, అందులో ఏం సందేహం లేదు. అది నిలబెట్టుకుంటామా లేదా అనేది మన చేతుల్లో ఉంటుంది. ఉదాహరణకి వీరే హేమాడ్ పంత్ గారే. మరి హేమాడ్ పంత్ గారు సాయిబాబా దర్శనం చేసినప్పుడు మరి ఈయన మీనమేషాలు, ఈయన వాదనలన్నీ కొట్టుకుపోయినాయో, సాయిబాబా పాదాలు పట్టుకోవడంతో దివ్యమైనటువంటి ఆనందంలో తేలిపోయాడు. అసలు ఆ పరమాత్మ ఈ షిరిడీ గ్రామంలో ఈ సందుల్లో తిరిగి భిక్షాటనం చేసి ఇన్ని వేల మందికి కోరికలు, వేరేమిటి లక్షల మందికి ఆ కోరికలు తీర్చి, ఎవరెవరికి ఏది అవసరమో దేనికోసం ఎదురు చూస్తున్నారో దాన్నంతా ఇచ్చారంటే అసలు ఏమిటా అని ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. ఎంత భాగ్యం మనది. మనం ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూస్తూ సాయిబాబా వారి సమాధి పక్కకుండా నడుచుకొని వెళ్తూ అక్కడ నమస్కరిస్తుంటే ఎంత భాగ్యం అండి అది. కేవలం సాయిబాబా అనుగ్రహిస్తే తప్ప వచ్చేటువంటి ప్రశ్న లేదు. మనం శతకోటి చెప్పచ్చు. మాటకి ఏం విలువ ఉన్నదండి? భావంలో లేనిది మాటలో ఏమి ప్రయోజనం? దానివల్ల ఏం కాదు. భావము, మాట, మన చర్య 3 కలిస్తే అద్భుతం. నిజంగా అవన్నీ దర్శనం చేస్తూ చూస్తూ ఎంత అదృష్టం సాయిబాబా, ఎంత భాగ్యము, ఎంత దయ మీది. ఒకే రోజుని ప్రపంచంలో అనేక మంది అనేక రకాలుగా గడుపుతున్నారు కాదా? కానీ మీ సాన్నిధ్యంలో మీ దర్శనం చేస్తూ మీరు తిరగాడినటువంటి ప్రదేశం 100 సంవత్సరాలు, 100 కాలంతో లెక్కే ఉన్నది. మిమ్మల్ని దర్శించింది కాలంలో కావచ్చు, కానీ మేము దర్శించినది కాలాతీతాన్ని దర్శించాం. అది విషయం. ఎందుకని కాలాతీతం కూడా కాలంలోనే ఉందిరా నాయన. కాదు, కాలము కాలాతీతములో ఉన్నది. కాబట్టి దానివల్ల ఆత్మానందం ప్రకటమవుతుంది, ఏం సందేహం లేదు. ఒక్క సాగరంలో మునిగితే సకల తీర్థాలలో స్నానమాచరించినట్లే. మన వాళ్ళు చెప్తుంటారు కదా, మనం ఆ నదిలో స్నానం చేయాలి, ఈ నదిలో స్నానం చేయాలి. అన్ని నదుల్లో ఎక్కడ చేయగలవు నువ్వు? పోయి ఒక్కసారి ఆ సముద్రంలో మునుగు. ఎందుకని అన్నీ వచ్చి ఆ సముద్రంలో మునుగుతున్నాయి, దాంతోపాటు నువ్వు మునుగు, సరిపోదు. అప్పుడు అన్నీ నదులలో స్నానం చేసినట్లే. అట్లే సాయిబాబాకి నమస్కారం చేస్తే సర్వదేవతామూర్తులకు నమస్కరించినట్లే, ఏం సందేహం లేదు. గురు చరణాల వద్ద తిష్ట వేసుకొని కూర్చుంటే సకల దేవతల సన్నిధిలో ఉన్నట్లే. అంతేనండి, సాయిబాబా దగ్గర కూర్చుంటే ఇక దేవీ దేవతలు అంటే కూడా మనం ఆలోచన చేయాలి. కాకపోతే మనం ఎక్కడా కూడా ఎవరి మనసు నొప్పించడానికి కాదు, వాస్తవం తెలుసుకునే ప్రయత్నమే. మనకేముంటుంది? జయ జయ సాయి సద్గురు, జయ జయ సాయుజ్య కల్పతరు, జయ జయ ఆత్మ జ్ఞాన సాగర, మాకు ఈ కథల యందు పూజ్యభావాన్ని కలిగించండి. మేఘాల నీటిని చాతక పక్షులు త్రాగేలా భావికులైన భక్తులు మీ కథామృతాన్ని సేవించి ఎప్పుడూ సుఖంగా ఉందురుగాక. మీ పావన కథను విని శరీరమంతా చెమటలు పట్టి రోమాంచితమగుగాక. కళ్ళ నుండి ప్రేమాసురులు దొరలుగాక. ప్రాణాలు మీ చరణాల వద్ద నిలుచుగాక. మనస్సు పొంగుగాక. శరీరం మాటి మాటికి రోమాంచితమగుగాక. శ్రోతలు పరివారంతో సహా మరలా కన్నీరు కార్చుదురుగాక. అంటే అది ఆనంద భాష్పాలు. పరస్పర విరోధాలు, చిన్న పెద్ద అనే భావాలు తొలగిపోవుగాక. గురువు యొక్క అనుగ్రహాన్ని తెలుసుకోవటానికి ఇదే గుర్తు, అంతే. ఎక్కడైతే భేదం పోతుందోనండి అక్కడ మన ప్రయాణం సజావుగా సాగుతూ ఉన్నది అని గుర్తు మనకి. దీనిని గ్రహించటానికే ఇదే గురువు యొక్క అనుగ్రహాన్ని
తెలుసుకోవడానికి ఇదే గుర్తు. దీన్ని గ్రహించడానికి అంతరంగాన్ని శోధించాలి. అంతరంగం శోధించాలంటే ఏమిటి అంతరంగం? మనస్సు అండి. ఈ అనుగ్రహం కంటికి కనిపించనిది, ఏ ఇంద్రియానికి గోచరించినది. జ్ఞానాన్ని ప్రసాదించే దాత సద్గురువు తప్ప త్రిభువనాలు వెదికినా లభించరు. ఇక్కడ చూడండి, గురువు యొక్క అనుగ్రహాన్ని తెలుసుకోవడానికి ఇదే గుర్తని చెప్పారు. దీనిని గ్రహించడానికి అంతరంగాన్ని శోధించాలన్నారు. ఈ అనుగ్రహం కంటికి కనిపించింది. ఒక కన్నేమిటి? ఏ ఇంద్రియానికి గోచరించదు. మరి ఏ ఇంద్రియానికి గోచరించకపోతే ఎట్లా తెలుస్తుంది? ఇది ప్రశ్న. ఒక్కటేనండి, ఇంద్రియ గోచరము భౌతికమైనదే ఇంద్రియానికి గోచరిస్తుంది. అంటే సరే, వస్తువులు అంటే తేలిగ్గా అర్థమైపోతాయి మనకి. మరి సుఖ దుఃఖాలు ఉన్నాయి కదా, సుఖ దుఃఖాలు సాకారమా? అవి నిరాకారం. ఏ సుఖాన్ని చూపించు, దుఃఖాన్ని చూపించలే. అసలు సాకారం ఎన్ని ఉన్నాయో నిరాకారాలు కూడా అన్నీ ఉన్నాయి. వాస్తవానికి మనకు అనుభవంలోకి వచ్చేది నిరాకారమేనండి, సాకారం కాదు. అందుకోసం విచారణ అవసరం. ఆ బ్రహ్మనిష్టలో కూర్చుంటే తప్ప విచారణ జరగదు, విచారణ జరిగితే తప్ప బ్రహ్మనిష్టలో ఉండటానికి కుదరదు. ఏమిటండి, కొంచెం వివరంగా తెలియజేయండి. మనకు అనుభవానికి వచ్చేదంతా నిరాకారం అంటే, ఇప్పుడు ఆహారం ఉన్నదనుకోండి, ఒక లడ్డు ఉన్నదనుకోండి, అది సాకారమా నిరాకారమా అంటే సాకారమే. ఈ సాకారమైన లడ్డు మనకి నోట్లోకి వేసుకుంటాం. నోట్లోకి వేసుకొని దాన్ని చప్పరించినప్పుడు, తిన్నప్పుడు దాని మాధుర్యం మనకి తెలుస్తుంది. మాధుర్యం సాకారమా నిరాకారమా? నిరాకారమే. చూపించలేము, లడ్డును చూపిస్తావు. ఒకటండి, సాకార నిరాకారాన్ని మనం ఎట్లా డిఫైన్ చేస్తామంటే, దానికి పరిధి ఉంటుంది. ఒక కాలంలో ఉండి ఒక కాలంలో ఉండదు. ఇది సాకార లక్షణాలు ఇవన్నీ కూడా. దానికి ఈ కొలత కొంత ఉంటుంది. అంటే ఏంటంటే, కొన్ని లక్షణాలు దీంట్లో ఉంటాయి, కొన్ని లక్షణాలు దీంట్లో ఉండవు. ఇప్పుడు లడ్డు ఉందనుకోండి, అది గుండ్రంగా ఉందని చెప్తాం. లేదా నలుచదరంగా ఉందని. కేక్ అనుకోండి, నలుచదరంగా ఉందని చెప్తాం. హైట్ ఇంత ఉందని చెప్తాం, విడ్త్ ఇంత ఉందని చెప్తాం. మరి దాని రుచికి వచ్చిందనుకోండి, రుచికి వస్తే అది సాకారమా నిరాకారమా అని చెప్పాలంటే ఒక రకంగా అది సాకారమే. అదేమిటంటే సాకారమా అంటే, ఆలోచన చేద్దాం. ఇప్పుడు స్వీట్ తిన్నాం కదా, దాన్ని నేను కంటితో చూపించలేకపోవచ్చు. అయినప్పటికీ దానికి ఆది ఉంది, దానికి నిడివి ఉంది, అంతము ఉన్నది. ఇదంతా సాకారమేనండి. దేనికి ఆకారం ఉండి, అంటే ఇంతకుముందు లేదు, ఇప్పుడున్నది. ఇంతకుముందు ఆ రుచి లేదు, తినకముందు రుచేది. నోట్లో వేసుకున్నాం, నోట్లో వేసుకున్న తర్వాత రుచి ఉన్నది. ఎంతసేపు ఉంటుంది నోట్లో తీపి? ఇంకోటి ఏదన్నా పులుపో చేదో ఇంకోటి తినంగానే ఇది పోయా, దాని లైఫ్ స్పాన్ కొంత ఉంది, పోయింది. ఇదంతా సాకారమేనండి. అయితే ఏమవుతుందంటే, ఈ సాకారం దగ్గరికి వెళ్ళే కొద్దికి సూక్ష్మమైపోతూ ఉంటుంది. ఎంత ప్రకృతిలోనే ఉందండి, ఎక్కడా కాదు, అసలు మనలోనే ఉంది. మొత్తం ఈ యావత్ విశ్వమంతా ఉన్నదని చెప్పడానికి తేలికగా చెప్పవచ్చు. అయితే దాని పరిస్థితి అది వచ్చినప్పుడు చెప్పినా అది నిలబడదు. అదే కదా చెప్పే విషయం. సరే, సాయిబాబా స్ఫురణకి ఇస్తున్నాడు, దాన్ని దర్శనం చేసుకొని మనం ముందుకు వెళదాం. ఇదంతా సాకారమే. మన సహజంగా ఏమంటామంటే, కంటికి కనిపించకపోతే అది నిరాకారం అంటాం. కాదు కాదు కాదు. ఏదేది ప్రారంభమవుతూ, ఏదేది కొంత సమయం ఉంటూ, ఏదేది పోతూ ఉన్నదో అంతా సాకారమే. అందుకోసమే మనం జనరల్గా ఇచ్చే డెఫినేషన్ సరిపోదు. ఇప్పుడు పరమాత్మ నిరాకారం 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 అంటున్నావు, దాని అర్థం ఏమిటి? ఆకారం లేదని. మరి నీ రుచికి ఆకారం లేదు, వాసనకు ఆకారం లేదు, స్పర్శకు ఆకారం లేదు, నీ దృష్టి, నీ చూపుకు ఆకారం లేదు, చూసే వాటికి ఉంటే ఉండవచ్చు. ఇదండి విచారణ. అంటే ఏమవుతున్నదంటే, వాస్తవంగా ఇదంతా సటిల్ రూపంలో ఉన్నటువంటి నిరాకార బ్రహ్మమే సాకారమై భాషిస్తుంది. దీని మీద ఎవరికి వాళ్ళు విచారణ చేయాలండి.
చచ్చి సున్నమై జీవితం ఆఖరయ్యేలోపు అసలు తత్వం మన అనుభవంలోకి వస్తే తప్ప ఏం లాభం లేదు. అసలు కూర్చోవలసిన ద్వారకామాయ అది అజరామరం. సరే, ఇక్కడ మేఘాలు నీటిని చాతక పక్షులు త్రాగేలా భావికులైన భక్తులు మీ కథామృతాన్ని సేవించి ఎప్పుడు సుఖంగా ఉందరుగాక. మీ పావన కథను విని ఇదంతా మనం చూసాం కదా. అనుగ్రహం కంటికి కనిపించనిది, దాని దగ్గర నుంచి వచ్చాం మనం ఈ నిరాకారానికి. కరెక్ట్. ఏ ఇంద్రియానికి గోచరించినది. అయితే ఇవన్నీ కూడా ఇంద్రియ గోచరమే. సాకారం అంతా ఇంద్రియ గోచరమే. ఒక్క పరమాత్మకిచ్చే డెఫినేషన్లోని అది ఇంద్రియ గోచరం కాదు. ప్లస్ నిరాకారము, అది మాత్రమే నిరాకారం అండి. ఇవన్నీ కాదు. నిరాకారం అంటే మనకున్న డెఫినేషన్ తప్పు అసలు. అది దాన్ని ఏంటంటే గురువు గారి దగ్గర మనం జాగ్రత్తగా కూర్చొని ఎవరికి వాళ్ళండి అది అందుకోసం ఇది బోధించడం కుదిరేటువంటి విషయం కాదు. మరి ఏమిటి, ఎక్కడి దాకా తీసుకెళ్తుంది ఈ బోధ అంటే ఆ ద్వారం వరకు తీసుకెళ్తుంది. అక్కడ ద్వారం దగ్గరికి వెళ్ళగానే అన్నీ పడిపోతూ ఉంటాయి. ఎట్లా అయితే నది సముద్రాన్ని చూపిస్తానన్నదిట. ఈ ఉదాహరణ గుర్తుపెట్టుకోండి, తెలిసిపోతుంది. నది సముద్రాన్ని ఎట్లా చూపిస్తుందండి? నది వస్తూ 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 ఉంటుంది, పరవళ్ళు దొక్కుతూ వస్తుంది సముద్రం దగ్గరికి. నది సముద్రాన్ని చూపించడం ఏంటంటే ఆ నది సాగరంలో సంగమించిపోతూ ఉంటుంది. నది మిగలదు, చూపించటానికి నది ఉండదండి. దాని నడక చూస్తూ చూస్తూ ఆ సంగమం దాకా చూడగలవు, సంగమంలో చూడలేవు దాన్ని. ఇదే లెక్క. ఇది అద్భుతాతి అద్భుతమైనటువంటి ఉదాహరణ. బ్రహ్మనిష్ఠుడికి ప్రాణప్రదం. ఎంతవరకు నీ ఉనికి రెండుగా ఉన్నంత వరకే నీ ఉనికి. ఎప్పుడైతే ఆ సాగర సంగమం జరుగుతూ ఉంటుందో పరవళ్ళు తొక్కుతూ వచ్చినటువంటి నది సంగమిస్తుండగానే అది దానిలో లయమైపోతుంది. దాని ఉనికి ఉండదు. ఆ సంగమ స్థానం ఎక్కడ సంగమిస్తూ ఉంటుందో అక్కడ నిశ్శబ్దం, ఏం లేదు, కలిసిపోతూ ఉంటుంది. దాని ఉనికి లేదు. ఎవరు చూపించాలి? ఇప్పుడు చూపించేదే కలిసిపోయింది. అందుకని దాన్ని ఇది అని అది బయటకు వెళ్ళి ఇదని చూపించలేదు. ఇది సముద్రంలోకి వెళ్ళిన తర్వాత గంగ బయటకు వచ్చి సార్ ఇదేనండి, సముద్రం చూపించలేదు. అందుకోసమే ఆత్మానుభవం ఇంద్రియ గోచరం కాదు. అది అయిపోవటమే. నది సాగరమున సంగమించు రీతిగా నన్ను ప్రగాఢ విశ్వాసంతో విశ్వసించే భక్తులంతా నాలోనే కలిసిపోతున్నారు. ఎప్పుడు అర్థమవుతాయండి సాయిబాబా చెప్పినటువంటి మాటలు? పూర్ణ పరబ్రహ్మ భూమిపై నడయాడినటువంటి ఒకనొక అద్భుత సంఘటన చోటు చేసుకుంది కలియుగంలో. అదే సాయినాథుడు. చాలా గుప్తంగా ముసుగు వేసుకొని కూర్చున్నాడు సాయిబాబా. ఏం చేస్తాం చెప్పండి? లేదు లేదు, ముసుగు తీసిన మన కళ్ళకి పొరలు గమ్మేసినాయి, గమనించలేని స్థితిలో ఉన్నాం. మరి అప్పుడు అందరూ కూడా సాయిబాబా సాక్షాత్తు ఇదేనా అనుకున్నారా? మరి శ్యామాకు కూడా చాలాసార్లు డౌట్ వచ్చింది. అన్ని సంవత్సరాలు పక్కనే సేవ చేసిన అబ్దుల్లా కూడా బాబా మహాసమాధి అయిన తర్వాత కోర్టులో కేసు వేయవలసి వచ్చింది. ఎక్కడండి, అంత తేలిక కాదు. కాబట్టి జ్ఞానాన్ని ప్రసాదించే దాత సద్గురువు తప్ప త్రిభువనాలు వెదకినా లభించరు 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 లేరు. అది ఎవరన్నా ఇచ్చేటట్టున్నారు, వాళ్ళు వచ్చారంటే అది సాక్షాత్తు సద్గురువే, అంతే. కామ క్రోధాది అరిషడ్ వికారాల ఉపశమనం, భక్తిభావం, గురుచరణాలలో అత్యంత ప్రేమ పరమ నిష్ట లేకపోతే అష్టభావాలు జనించవు. భక్తులకు ఆత్మానందం, గురువుకు పరమ సుఖం. అది భక్తులకు ఆత్మానందం, గురువుకు పరమ సుఖం అండి. నిజంగా సాయిబాబాకి పరమ సుఖం ఏంటంటే వారిని ఆశ్రయించి వారి అనుగ్రహము చేత వారి ఇచ్చేటువంటి ప్రసాదాన్ని, అదండి ప్రసాదం, నిజమైన ప్రసాదం. అది ఏమిటిది? ఆత్మజ్ఞానమే. ఆత్మజ్ఞానం అంటే అసలు ఆత్మజ్ఞానం రెండు ఒకటే రండి. మనం సరే ఏదేమైనప్పటికీ ఆ
బ్రహ్మానుభూతి పొందటమే పరమావధి. అది పొందితే సాయిబాబా వారికి పరమసుఖం, గురువుకు పరమసుఖం. భక్తులు క్రమేణా పరమార్థంలో ప్రవేశించడం గురువుకు సంతోషం. అది సాయిబాబాకి ఏదైనా సంతోషం, సాయిబాబాని మనం సంతోషపెట్టాలి, ఏదైనా వారికి ఇష్టమైంది చెయ్యాలంటే మనం పరమార్థంలో ప్రవేశించటమే తప్ప ఇహం మిగతావి సాయిబాబాకి అక్కర్లేదని సచ్చరిత్రలో చాలా చోట్ల చెప్పారు, చెప్తూనే ఉంటారు. శరీరం, ఇల్లు, భార్యాపిల్లలు, నావారు, నేను, నాదన్న భావం, మధ్యాహ్నపు నీడవలే క్షణికమైన మాయా. అది వింటుంటేనే హాయిగా ఉంటుందండి. ఎందుకంటే మన భారం అంతా అదేనండి. ఏమిటి మన భారం? ఈ శరీరము, ఇల్లు, భార్యాపిల్లలు, నావారు, నేను, నాదన్న భావం, మధ్యాహ్న పూట నీడవలే క్షణికమైన మాయ. ఇదంతా ఒక నీడ. నిజమే, నీడ కాకపోతే ఎందుకు పోతుంది చెప్పండి? ఇదంతా వాస్తవం అయితే ఎప్పుడు ఉండాలి కదా. కాసేపు ఉండి కాసేపు పోతున్నదంటే అది నీడగాక మరి ఏమిటి, కలగాక మరి ఏమిటి, మాయగాక మరి ఏమిటి, భ్రమ కాక మరి ఏమిటి, ఆభాస కాక మరి ఏమిటి, అబద్ధము కాక నిజమా? ఈ మాయా చిక్కులలో బంధింపబడకుండా ఉండాలని మనస్సులో ఉంటే అనన్య భావంతో సాయిని శరణు వేడండి. సాయినాథుని యొక్క పాద పద్మాలు గట్టిగా పట్టుకోండి. ఎందుకు? ఈ మాయలో ఈ భ్రమ మన మీద పని చేయకూడదంటే, అంటే ఆ మధ్యాహ్నం కాసేపు ఉండేటువంటి నీడ అది ఎప్పుడు ఉండదు, అది వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయేది వెళ్ళిపోతుందని ఉండంగా తెలుసుకోవాలి. అది విషయం. మనం పోయిన తర్వాత తెలుసుకునేదే ఉంది. మనం ఉండడం కూడా ఒక నీడే కదా. అది ఈ మాయ చిక్కులలో బంధింపబడకుండా ఉండాలని మనస్సులో ఉంటే అనన్యభావంతో సాయిబాబాను శరణు వేయండి. మాయను అంతం చేయాలనుకున్న వేద శాస్త్రజ్ఞులు ఆశలు వదులుకున్నారు. సమస్త ఇక్కడ ఎందుకు చెప్తారంటేనండి వేద శాస్త్రజ్ఞులు ఆశలు వదులుకున్నారంటే, వేదంలో 90% కర్మకాండ. మనం వేదవరంగా ఉలికి పడక్కర్లా. ఆదిశంకరులే, అసలు ఆదిశంకరులు లాంటి వారు భూమి మీద రారండి, ఇంతకుముందు లేరండి. ఏమిటి ఆయనలో ఉన్న గొప్పతనం? ఇంతకుముందు రారు, ఇక తర్వాత లేరని చెప్తున్నారు. ఏమిటి వాటి సో స్పెషల్ అంటే, అంత ధైర్యంగా కుండ బద్దలు కొట్టినట్టు ఉన్నది ఉన్నట్టు చెప్పినటువంటి జగద్గురువు ఆదిశంకరాచార్యులు. తెలిస్తే అసలు మనం ఆయన గొప్పతనం మనం ఊహించలేము. ఒకానొక స్థితిలో అంటే 90% కర్మకాండేనండి. వేదమంతా మన వేదవనంగానే ఏదో ఉలిక్కి పడాల్సిన లేదు. ఆ కర్మకాండ వల్లే చూసి ఆ బుద్ధుడికి విసుగు పుట్టిపోయింది. ఏమిట్రా మిదంపల దాకా ఈ పని చేసి వస్తున్నాడు. అదే దాంట్లో అన్నీ ఉంటాయండి. అది మొత్తం కంప్లీట్ జ్ఞానం అనుకునేం కాదు. దాని లోపల ఓన్లీ 10%. ఆ 10%లో కూడా మళ్ళీ ఒక 6-7% కర్మకాండ. ఏమిటా 10%? చివరిలో ఉన్నటువంటి వేదాంతంలో ఉన్నటువంటి ఉపనిషత్తుల్లో కూడా మీకు కర్మకాండ కనిపిస్తుంది, ఉపాసనాకాండ కనిపిస్తుంది. ఆ మిగిలిన 2-3% ఉన్నదే అదే జ్ఞానకాండ. దాన్ని పట్టుకోవాలి చాలా కష్టం. ఇంత పెద్ద దయ్యంలా కనిపిస్తుంది, దీన్ని వదిలేసి దాన్ని ఎక్కడ పట్టుకుంటాడు మనిషి? ఎందుకని అది అంత ఉంది అంటే, దాన్ని పట్టుకోవడానికి ఆ మాత్రం సూక్ష్మ బుద్ధి లేకపోతే నువ్వు పట్టుకోలేవు అసలు. అది ఎంత చెప్పినా పిచ్చికి పారిపోతాం. మనకేంటంటే పెద్ద జిడ్డు ఏదో ఒకటి చేస్తూ ఉండటం అలవాటండి. అందుకోసం వేదం కూడా ముందు మన మార్గంలోనే చెప్తుంది మార్గం. ఎందుకంటే నీ లైన్లోకి వస్తే తప్పు నువ్వు వినవు కదా. కర్మకాండ చేసి నీకే విసుగు పుట్టి ఏమిటా ఈ గోళ అంటే, అప్పుడు నీకు ఇసుగు పుట్టిందా, ఇసుగు పుట్టడం ఏమిటి, నీకు అది ఇస్తాను ఇది ఇస్తాను మళ్ళీ చెప్తూ ఉంటుంది. స్వర్గం ఇస్తాను, గాడిద గుడ్డు ఇస్తాను, అది ఇస్తాను ఇది ఇస్తాను చెప్తుంటాను. అవన్నీ కూడా వారు చెప్పినట్టుగా క్షుద్రమైనటువంటివే, అంటే అల్పమైనటువంటివి. నాకు అవి చూసింది ఎనఫ్ ఆఫ్ ఇట్, ఐ డోంట్ వాంట్ ఇట్ ఎనీమోర్, ఐ హ్యాడ్ ఎనఫ్, నాకు ఇంకొద్దు అని గుండె బద్దలు కొట్టినట్టు చెప్పగలిగితే ఓహో అని అప్పుడు లోపల జాగ్రత్తగా లాకర్లో దాచినటువంటి విలువైన వజ్రాన్ని తీసుకొని వస్తుంది. తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ. ఇవండి వజ్రాలు.
వీటి ఖరీదు చాలా ఎక్కువ. పెట్టగలరండి. అప్పుడు ఇస్తుంది. ముందంతా కూడా ఈ సరికే ఉంటుంది. మొక్కజొన్న కండలను, జామకాయలు, అరటిపళ్ళు ఇవి పెట్టుతాయి. కాబట్టి వేదం అనగానే ఉలిక్కిపడక్కర్లేదు. అందుకోసమే చెప్తున్నారు, వేద శాస్త్రజ్ఞులు కూడా ఆశలు వదులుకున్నారు. అది కర్మకాండం ఇదనమాట. అది ఉపనిషత్తులని తత్వదర్శనం. ఏది తత్వం అంటే ఆ అసలైనటువంటి విషయం గోప్యంగా, చాలా నిగూఢంగా, ఎక్కడో అరల మధ్య జాగ్రత్తగా మనం విలువైన వస్తువు ఎక్కడ పెడతామంటే చాలా జాగ్రత్త పెట్టాం. అట్లా సమస్త ప్రాణులలోనూ భగవంతుని చూచేవారే నిశ్చయంగా తరించగలరు. అది ఎట్లా చూస్తామండి? సమస్త ప్రాణుల్లో భగవంతుని చూచేవారే. ఇప్పుడు మన వాళ్ళు కూడా చాలా సందర్భాలు చెప్తుంటారు, ఏమంటే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినా కూడా సాయిబాబా కనిపిస్తుంటాడండి. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు నీకు సాయిబాబా కనిపిస్తున్నాడంటే ఏదో దృష్టి దోషం ఉంది, డాక్టర్కి చూపించుకో. అదేంటండి మరి అలా చెప్తారు? అంతే కదా. 2 రూపాలు ఒకటి ఎట్టా అవుతాయి? ఏమన్నా అసలు ఆలోచన ఉందా? వాడు చేసిన పని అండి ఇది. మనకు ఆ సినిమాలో ఒకదాంట్లో ఒకటి పెట్టి చూపిస్తుంటాడు కదా, అట్టా చూడాలేమో. ఈ పురాణాలు, సినిమాలు సగం పాడు చేసినాయి. ఇప్పట్లో బాగుపడే సెక్షనే లేదు. కామన్ సెన్స్. పుస్తకం పెన్ను అవుతుందా, పెన్ను పుస్తకం అవుతుందా చెప్పండి? కాదు. 2 సాకారాలు ఒకటెట్ట అవుతాయి? మతి భ్రమించి ఉండాలి. ఇప్పుడు 1, 2గా కనిపిస్తున్నట్టు ఏమిటంటే అది అనారోగ్యం, అది భ్రమ. కాబట్టి మనం ఎంబోజ్ చేయకూడదండి. అది స్వతసిద్ధంగా దర్శనమైందా ప్రశ్న చేయి. నీవు నీ గుండె మీద నువ్వు చేసుకున్న ప్రశ్న చేయి. అలా దర్శనమైంది సాయిబాబా దగ్గర వచ్చిన భక్తులకి. అది వేరు. అది స్వయంగా వారు అయిపోయి ఉన్నారు. నువ్వు ఉన్నదాన్ని వేరుగా చూస్తున్నావు. ఇక్కడ సాయిబాబా దగ్గరికి వచ్చినటువంటి భక్తుడు ఉన్నదాన్ని వేరుగా చూడలేదండి. అక్కడ ఏముంది అదే చూశాడు ఆయన. మారింది అక్కడ, ఇక్కడ మారింది ఇక్కడ. అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, అక్కడ సాయిబాబా కాదు. వారి గురువుగా దర్శనమిచ్చారు సాయిబాబా. దానికి దీనికి సహస్రం తేడా ఉంది. మనం ఊరికే మోహంలో ఈ మైండ్ చాలా గొప్పదండి. అసలు దీని గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఎందుకంటే యావత్ విశ్వం అంతా తనలో ఇమిడ్చుకోగలిగిన శక్తి మనసుకుంది. అది సామాన్యం కాదది. ఆఫ్టర్ ఆల్ మనమెంత, మన బ్రతికెంత. ఊరికే చిటికిన వేలుతో 36 పల్టీలు కొట్టించగలదా మనసు మనల్ని? ప్రతి సృష్టి చేయగలిగిన సామర్థ్యం క్షణంలో మనసుకున్నది. మనం దాంతోనే గేమ్స్ ఆడుతూ ఉంటే అది మనకి ఏమైనా చూపిస్తుంది. కాబట్టి ఇది సమస్త ప్రాణుల్లోనూ భగవంతుని చూచేవారు నిశ్చయంగా తరించగలరు. మరి ఒక వెంకటేశ్వర స్వామిని ఎందుకు చూస్తున్నాం? మరి అంతటా మొత్తం అదే రూపాయలు చూడు. సాయంత్రం కల్లా తలదిరి కింద పడిపోతాం. అది కాదు చూసే మార్గం. మరి ఓన్లీ తిరుపతి వెళ్ళినప్పుడే కనిపిస్తుంటుందా? ఎక్కడికి పోయినా కనిపిస్తుంటుంది. అది కూడా గుడికి పోయినప్పుడే కనిపిస్తుంది. మరి రోడ్డు మీద బస్సులు ఇవన్నీ కూడా అట్టా కనిపిస్తాయి. ఇప్పుడు పిచ్చి ఆలోచనలు అంటే తెలియక పాపం. అంటే ఏదో వాళ్ళు ఊహించేసుకొని రకరకాలైనటువంటి చిత్తభ్రమలకి లోనవుతూ ఉంటారు. అంతకన్నా ఏం లేదు. ధన్యుడైన చాంద్ పాటేలు నిజాం రాజ్యాన్ని వదిలి ఫకీరైన సాయిని వెంటబెట్టుకొని మొదట నెవాసాకు వచ్చాడు. ఇక్కడ చూడండి, మనకి కొత్త విషయం కనిపిస్తున్నది. మన సహజంగా అసలు ఇది వినం. ధన్యుడైన చాంద్ పాటేల్ నిజాం రాజ్యాన్ని వదిలి ఫకీరైన సాయిని వెంట పెట్టుకుని మొదట నెవాసాకు వచ్చాట. నెవాసా. అక్కడ 1 సంవత్సరమో లేక 6 మాసాలో ఆ ఫకీర్ ఉన్నాడు. అక్కడే కానడ్ ఊరిలో కమాను తోడుగా ఉంచుకున్నాడు. తర్వాత ప్రసిద్ధమైన టాకలి ఊరిలో దగడు అనే పేరు గల తమలపాకులు అమ్మేవాడు. కమా మరియు సాయిబాబా షిరిడి వచ్చారు. ఇక్కడ మరి వేరు విధంగా మనకు కనిపిస్తుంది. అక్కడక్కడ ఇప్పుడు ఒక విషయం మనం గమనించాలండి. ఇప్పుడు సాయిబాబా చాంద్ పాటేల్తో పాటు వచ్చాడా, భయా ఎట్లా వచ్చాడు, అవి కాదండి. మనకు అవే ఇంట్రెస్ట్. ఇట్లా 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 చెప్పుకుంటే మళ్ళీ బాధ అనిపిస్తుంటుంది చాలామందికి అంటే అందరికీ 99.9 మందికి బాధ అనిపిస్తుంది. మనకెంతసేపు అది అక్కడ చూసావా, ఇది ఇక్కడ చూసావా, ఈ సింధోన్ బిందోన్ అక్కడికి పరిగెడుతుంటారు, దాని క్షేత్రం గందరగోళం అండి. అసలు ఉన్న విషయం ఒకటి, చేసేది ఒకటి. చూడొద్దని చేయొద్దని కాదండి. ఇప్పుడు ఇక్కడ సాక్షాత్తు సాయిబాబా షిర్డీలో మహాసమాధి ఉన్నది. ఇక్కడ ఉన్నారు, చేశారు, సంతోషమే.
అది ఇతిమిద్దంగా మనకు తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళెవరో పత్రికలో పెట్టారని చెప్పి అక్కడ ఇది సాయిబాబా ఉయ్యాలని ఒకడు అది నేను ఎప్పుడు చూడలేదు కానీ చెప్తున్నాను అసలు. అంటే వాళ్ళ మొన్న పెద్ద పెద్ద రాద్ధాంతం కూడా చేశారు కదా ఇక్కడ. మన ఛానల్స్ అన్నీ కూడా మహా అత్యుత్సాహం చూపించినాయి. ఇక్కడేమీ లేదు, షెడ్యూల్ అందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఎవరన్నా బాధపడ్డారంటే వ్యాపారం ఉండబోతున్నామో అని బాధపడిన వాళ్ళే తప్ప వాస్తవంగా సాయిబాబా ఎక్కడ పుట్టారు ఏమిటి ఇవన్నీ అసలు సాయిబాబానే పట్టించుకోకపోతే మనకు అవే ఇంట్రెస్ట్ దాని నొప్పతేగా. అది ఏమిటో అర్థం కాదు అసలు. అంటే వీఆర్ అనేబుల్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్, వాట్ ఈజ్ రిక్వైర్డ్, వాట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, వాట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. అదే మన గోల ఎంతసేపు కూడా. కాబట్టి దాని గురించి పెద్దగా మనం ఆలోచన అది కాదు. మనకి సాయిబాబా చెప్పిన వాక్యే అమూల్యం, మిగతాదంతా మనకు అనవసరం. ఇప్పుడు ఎట్నుంచి వస్తే ఏం చేస్తాం, నివాసాల నుంచి వస్తే మనం ఏం చేస్తాం, వయా ఎట్నుంచి వచ్చారు, ఇక్కడ అడిగేశారా, దానివల్ల ఏమిటి ప్రయోజనం? ముందు అసలు ఇతిమిద్దంగా అదని నిర్ణయించలేము మనం, ఆ అవసరమూ లేదు. అక్కడక్కడ అనేకమైన పుణ్యక్షేత్రాలు, పవిత్ర తీర్థస్థలాలు ఉన్నాయి. కానీ సాయి భక్తులకు షిరిడియే అత్యంత పవిత్రమైనది. దైవశాత్తు ఈ యోగం కలగకపోతే దీనిలమైన మనకు సాయితో కలిసి ఉండే మహద్భాగ్యం ఎలా కలిగేది? ఇది మన అదృష్టం. నిజం, దీన్ని మించిన అదృష్టం మరొకటి లేదు. భక్తులు తమ కార్యాన్ని సాధించుకోవటానికి వెళ్ళి బాబా శరణుజొచ్చితే వారు వారికి యోగ్యమైన మార్గాన్ని చూపించేవారు. అందువలన ఏకాగ్ర మనస్సుతో ఈ సాయి సచ్చరిత్ర మరలా మరలా పారాయణ చేయండి. కారణం పరమ పావనమైన ఈ సాయి చరిత్ర గురువు అనుగ్రహానికి ఉత్తమ సాధనం. గురువు గారి యొక్క అనుగ్రహం పొందాలంటే మరలా మరలా పారాయణ చెయ్యండి అంటున్నారు కదా. ఏమిటి దాని అర్థం అంటే మరలా మరలా మననం చెయ్యండి, శ్రవణం చేయండి. బాబా చెప్పిన మాటలు ఆణిముత్యాలన్నీ ఏరి మూటగట్టుకోండి, బాగా మననం చేయండి, తద్వారా నిధిధ్యాసన పొందండి. ఇంతే మాట, ఇదే మార్గం. గత అధ్యాయంలో ఒకరిని అతని గురువు పాదాల వద్ద స్థిరపరచడం, ఒకరికి అక్కల్కోట స్వామిగా గుర్తు చేసి జాగృతిని కలిగించటం, మరొకరిని ఉపాయంతో దేహాంతకమైన ఆత్మహత్య నుండి క్షణంలో రక్షించి జీవన దానం చేయటాన్ని వర్ణించడమైంది. ఇప్పుడు ఈ అధ్యాయంలో సాయిబాబా ప్రసన్నులైతే భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదించి వారిని ఎలా సుఖ సంపన్నులు చేస్తారో తెలియజేస్తాను. బాబా యొక్క బోధనా పద్ధతి అద్భుతమైనది. వారు ఆడుతూ పాడుతూ నవ్వుతూ వినోదభరితంగా ఎవరికి ఏ విధంగా బోధించేవారో శ్రోతల శ్రద్ధగా వినండి. ఇదే గ్రంథంలో బాబా యొక్క అనేక రకాల ఉపదేశాలు ఇది వరకు వర్ణించాను. వారు భక్తుల అర్హతలను, గ్రహణ శక్తిని బట్టి వారికి తగిన మార్గాలను ఉపదేశించేవారు. రోగ నిర్ణయం మరియు దానికి ఏ ఔషధం ఎంత ఇవ్వాలి అన్నది వైద్యునికి తెలుస్తుంది, కానీ రోగికి అవేవి తెలియవు. రోగి ముందు బెల్లాన్ని కోరుతాడు, బెల్లం తీయగా ఉంటుంది, కానీ రోగులకు అది అపకారం చేస్తుంది. అయినా రోగి అదే కావాలని మొండి చేస్తాడు. బెల్లం ముక్క చేతిలో పెట్టే వరకు మందును చేతికి అందుకోడు. రోగిపై నిర్బంధం ఉండకూడదు. అందువల్ల వైద్యులు యుక్తిగా ముందు బెల్లం ముక్క చేతి పెట్టి తర్వాత ఔషధాన్ని ఇచ్చి తమ పనిని సాధిస్తారు. అయితే బెల్లం యొక్క దోషాన్ని హరించే విధంగా అనుపానాన్ని మారుస్తారు. దాంతో మందు ఒంటికి పడుతుంది. బాబా పద్ధతి కూడా అదే. మరి చూడండి, అందుకోసమే సాయిబాబా ఏదన్నా ఈతి బాధలున్నా టక్కన నెరవేరుస్తారు. అది బెల్లం చేతిలో పెట్టడం, వాస్తవాన్ని తెలియజేస్తారు తర్వాత అన్నట్టుగా మనకి అర్థమవుతుంది. కానీ అందరి పట్ల ఇదే నియమం కాదు, అది అందరికీ నియమం కాదు. భక్తుల అర్హతలను, స్వభావాలను, భక్తి శ్రద్ధలను, సేవను, ప్రేమను గమనించి వారికి అనుగ్రహాన్ని ప్రసాదించేవారు. బాబా యొక్క లీలలు అద్భుతం. వారు ఎవరిపైనైనా ఎప్పుడైనా ప్రసన్నులైతే వారిని ఎలా అనుగ్రహిస్తారో వినండి. ఒకసారి బాబా మనస్సుకు తోచిందా, ఎవరికి ఏ కోరికలు లేకపోయినా మామూలుగా వినోదాలతో పరిహాసం చేస్తూ భక్తులను కృతార్థులను చేస్తారు. భక్తుల మనస్సులో ఏదైనా గ్రంథపఠనం చేయాలని కోరిక కలిగితే వారు ఆ గ్రంథాన్ని బాబా చేతుల్లో ఉంచి దాన్ని వారు ప్రసాదంగా తిరిగి తీసుకునేవారు. ఆ తర్వాత దానిని పఠనం చేస్తే అది శుభప్రదం, శ్రోతలకు వక్తకు కూడా పరమశ్రేయస్కరం. అది ప్రసాద పూర్ణ శ్రవణం. ఒకరు దశావతార చిత్రాలను, ఒకరు దశావతారాల స్తోత్రాలను, మరొకరు
పంచరత్న గీత వంటి పవిత్ర పుస్తకాలను, చరిత్రలను బాబాకు అర్పించేవారు. దాసుగణు కూడా తన సంత లీలామృతం మరియు భక్త లీలామృతం గ్రంథాలను అర్పించాడు. మరొకరు వివేక సింధు గ్రంథాన్ని అర్పించాడు. బాబా వాణిని శ్యామకు ఇచ్చేవారు. ఏ గ్రంథాలు ఇచ్చినా కూడా అవన్నీ కూడా శ్యామకి ఇచ్చేవారు. శ్యామ, ఈ పుస్తకాలు నీ కొరకు, వీనిని ఇంట్లో భద్రంగా కట్టి ఉంచు అని చెప్పేవారు. అది కొన్ని పుస్తకాలు తిరిగి ఇచ్చేవారు, కొన్ని పుస్తకాలు తీసేసుకొని శ్యామకి ఇచ్చి ఇంట్లో పెట్టమనేవారు. వారి ఆజ్ఞను శిరసా వహించి శ్యామ ఆ పుస్తకాలను భద్రపరిచేవాడు. భక్తులు అలా అంగళ్ళ నుండి పుస్తకాలను తెచ్చి వానిని బాబా చేతికిచ్చి వారి ప్రసాదంలా వాటిని మరలా తీసుకోవాలని అడిగేవారు. బాబా ఉదార స్వభావం కలవారే అయినా భక్తులు అలా ఇవ్వటానికి సాహసించలేక మాధవరావును వెంటబెట్టుకుని బాబా ముందుకు వెళ్ళేవారు. అది డైరెక్ట్గా కాకుండా వారి ద్వారా. అతను చూచి అతని ద్వారా అతని చేత్తోనే బాబా చేతికి గ్రంథాన్ని ఇప్పించేవారు. బాబాకు ఆ గ్రంథం ప్రాముఖ్యత తెలిసినట్లే భక్తుల స్థితి కూడా తెలుసు. భక్తులు గ్రంథాలను చేతికి ఇచ్చినప్పుడు బాబా పుస్తకాల పుటలను మరలా త్రిప్పేవారు. అప్పుడు భక్తులు పుస్తకాలను తిరిగి తీసుకోవడానికి చేతులు చాచేవారు. బాబా వారికి ఇవ్వకుండా వాటిని మాధవరావుకి ఇచ్చి, శ్యామ, దీనిని ప్రస్తుతం నీ వద్ద ఉంచు అనేవారు. అదిగో దానికోసం ఆతురతతో చేయి చాచిన వారిని వారికి ఇవ్వనా అని శ్యామ స్పష్టంగా అడిగేవాడు. అది పాపం ఈ ఇచ్చిన వాళ్ళు ఎందుకు ఇచ్చారు, మళ్ళీ బాబా ఆశీర్వదించి ఇస్తే మనం చదువుదాం, ఈ విషయం తెలుసుకుందాం అని ఇచ్చేవారు కదా. కానీ బాబా శ్యామకి ఇస్తే శ్యామ గుర్తు చేసేవాడు, బాబా అది వాళ్ళకి ఇచ్చేనా, కానీ బాబా నీ దగ్గరే ఉంచు అని చెప్పేవారు. ఇక్కడ ఏమర్థం అవుతుంది మనకి, ఏ పుస్తకం పడితే ఆ పుస్తకం మనం చదవరాదు, అది అర్థం కాదు. అందుకోసమే కొంతమందికి తిరిగి ఇచ్చేవారు, కొంతమందికి తిరిగి ఇచ్చేవారు కాదు. అది వారికి యోగ్యమైంది కాకపోతే వారికి ఇస్తే వారు పఠించి వేస్ట్ కాదు, చాలా అపకారం జరిగే సందర్భాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఒకదాని బదులు ఒకటి అర్థమైంది అనుకోండి, అపార్థమైపోతుంది, అసలు జీవితంలో దగ్గరికి రాలేడు వాడు. కాబట్టి అది వారికి సరిపడపోతే అది మనకు అర్థమవుతుంది. శ్యామకి ఇచ్చి శ్యామాని దగ్గర పెట్టారేవారు. ఒకసారి భాగవత పఠనంలో ప్రీతి గల భక్తుడు కాకా మహాజని ఆ గ్రంథాన్ని తన వెంట తీసుకుని షిరిడి వెళ్ళాడు. అక్కడ అతనికి మాధవరావు కలిసి ఆ పుస్తకాన్ని చేతిలో పట్టుకుని మసీదుకి వెళ్ళాడు. బాబా మామూలుగా, శ్యామ, నీ చేతిలోనే ఆ పుస్తకం ఏమిటి అని అడిగారు. శ్యామ బదులు చెప్పగా ఆ పుస్తకాన్ని చేతికి అందుకొని చూచి అతనికి తిరిగి ఇచ్చేశారు. ఇదే ఏకనాథ భాగవత గ్రంథాన్ని, ఇదే ప్రతిని కాకా మహాజని అది వరకు శ్రీవారి నుండి ప్రసాదంగా స్వీకరించినదే. ఈ గ్రంథం అసలు నాది కాదు, ఇది కాకా మహాజనిది, నేను చదవాలనే కోరికతో తీసుకున్నానని శ్యామ స్పష్టంగా తెలియజేశాడు. అయినా బాబా అతనితో, నీకు ఇది పనికి వస్తుంది, నీ వద్ద ఉంచమని ఇచ్చాను, నీ పుస్తకాల్లో ఉంచు అని చెప్పారు. అంటే సాయిబాబా ఆయన దగ్గర పెద్ద లైబ్రరీనే ఏర్పాటు చేసినట్టున్నారు. ఆ పుస్తకాలన్నీ ఏమైపోయినాయి తెలియదు మనకి. తర్వాత కొంతకాలం అయ్యాక కాకా మహాజని మరలా షిరిడి వచ్చాడు. మరొక భాగవత గ్రంథాన్ని తీసుకువచ్చి బాబా చేతిలో ఉంచాడు. దానిని బాబా ప్రసాదంగా అతనికి తిరిగి ఇచ్చి బాగా శ్రద్ధగా పఠించు అని ఆజ్ఞాపించారు. అదండి, ఇదంతా కూడా చాలా నిగూఢమైనటువంటి మానసిక లోతుల్లో ఉన్న భావాలను బట్టి సాయిబాబా వారి యొక్క ప్రతి చర్య ఉంటుంది అనేటువంటి తెలిపేటువంటి అంశాలు. ఇది నీకు బాగా పనికి వస్తుంది అని అతనికి ఉత్సాహాన్ని కలిగించారు. అంతేకాదు, ఇదే నిజంగా మన కార్యాన్ని సాధిస్తుంది, దీనిని ఎవరికీ ఇవ్వకు అని ఎంతో ప్రేమగా చెప్పారు. కాకా భక్తిగా బాబాకు వందనం చేశాడు. బాబా ఏ కోరికలు లేని నిష్కాములు, దేనిని ఆశించని వారు. భాగవత ధర్మాన్ని ఆచరించే వారికి వస్తువులను సేకరించే అవసరం ఏముంటుంది? వారి మనస్సును ఎవరు గ్రహించగలరు? ఈ గ్రంథాలను సంగ్రహపరచటం వ్యవహార దృష్టితో అతి పవిత్రమైంది. ఇది భక్తుల శ్రవణానికి సాధనం. షిరిడి పవిత్ర క్షేత్రానికి దేశ దేశాల నుండి భక్తులు వచ్చి ఇక్కడ కలిసి జ్ఞాన యజ్ఞాన్ని చేస్తారు. అది సాయిబాబా ఇక్కడ మనందరి చేత చేయిస్తున్నది కూడా అదే. సంతోషంగా ఆనందంగా మనం గుర్తు చేసుకోవాలి. అప్పుడు ఈ గ్రంథాలు అవసరమవుతాయి. నేను నా ధామానికి వెళ్ళిపోయాక శ్యామ వీనిని తీసి చూపుతాడు. సాయిబాబా చెప్తున్నానండి. ఇవన్నీ కూడా ఎక్కడెక్కడి నుంచో అందరూ వస్తారు. అంటే అక్కడ లైబ్రరీ లాగా సాయిబాబా ఏర్పాటు చేశారు. దీన్ని బట్టి
ఎక్కడెక్కడి నుంచో దేశాల నుంచి జనాలంతా ఇక్కడికి వస్తారు షిరిడీకి. ఇక్కడ కలిసి జ్ఞాన యజ్ఞాన్ని చేస్తారు. అప్పుడు ఈ గ్రంథాలు అవసరమవుతాయి. అది సాయిబాబా అక్కడ పెట్టిన ఉద్దేశం. నేను నా ధామానికి వెళ్ళిపోయాక శ్యామావిని తీసి చూపుతాడు. ఈ గ్రంథాలు నా ప్రతిరూపాలవుతాయి. పరమ పావనమైన ఈ గ్రంథాలు షిరిడీలో కానీ ఇతర ప్రదేశాలలో కానీ పఠిస్తే భక్తులకు బాబా గుర్తుకు వస్తారు. పుస్తకాల సంగ్రహ కారణం అదే అయి ఉంటుంది. రామాయణమైన, భాగవతమైన, పారమార్థిక గ్రంథమేది అయిన రామకృష్ణాదుల చరితాలను పఠిస్తుంటే ముందు వెనక సాయియే కనిపిస్తారు. ఈ సాయి ఆ గ్రంథాలలోని ఆయా మహాత్ముల రూపంలో నటించారని అనిపిస్తుంది. అందువల్ల సాయిమూర్తిని శ్రోతలు, వక్త ఎప్పుడూ తమ ఎదుట చూస్తారు. గ్రంథాన్ని గురువుకు అర్పించినా లేదా బ్రాహ్మణునికి దానం చేసినా అది దాతకు శుభప్రదమని శాస్త్ర ప్రమాణం. గ్రంథాలను తనింటికి తీసుకువెళ్ళి వారిని భద్రంగా కాపాడే బాధ్యత బాబా శ్యామాకు అప్పచెప్పటం అదేమన్నా స్వల్ప ప్రయోజనమా? శ్యామాకు బాబాపై అపరిమితమైన భక్తి ఉన్నట్లే బాబాకు అతనిపై అత్యంత ప్రేమ. అతనికి ఏదైనా నియమాన్ని విధించాలని సాయికి సంకల్పం కలిగింది. అప్పుడు శ్యామాకు కోరిక లేకున్నా బాబా అతన్ని ఎలా అనుగ్రహించారో వినండి. ఒకరోజు ఒక రామదాసి సాధువు మసీదులో ఉన్నాడు. అతనికి రామాయణాన్ని పఠించడం నిత్య నియమం. ప్రాతకాలం ముఖం కడుక్కొని స్నాన సంధ్యలు చేసి విభూది పెట్టుకొని అనంతరం కాషాయ వస్త్రాలు ధరించి అనుష్ఠానం చేసేవాడు. విష్ణు సహస్రనామావర్తన తర్వాత శ్రద్ధగా ఆధ్యాత్మ రామాయణాన్ని పారాయణం చేసేవాడు. అలా కొంతకాలం గడిచాక మాధవరావుకు మంచి సమయం వచ్చి సాయి సమర్థుని చిత్తంలో ఒక ఆలోచన కలిగింది. అది ఏమిటో వినండి. మాధవరావు సేవ ఫలించింది. అతడు ప్రపంచ బాధల నుండి విశ్రాంతి పొందటానికి అతనికి మంచి నియమాన్ని చూపించి అతడు భక్తి మార్గం యొక్క ఫలితాన్ని పొంది ప్రపంచం నుండి విశ్రాంతి పొందాలని బాబాకు సంకల్పం కలిగింది. మరి చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంది. ఆ పుస్తకాలన్నీ ఏమైపోయినాయో. ఇక్కడేదో ఓల్డ్ లైబ్రరీ ఉందంటారు, మనకి దాని గురించి పెద్దగా ఏమీ తెలియదు. సరే, బాబా వారికి సంకల్పం కలిగింది శ్యామాకు కూడా ఒక నియమాన్ని ఏర్పాటు చేయాలని. ఆ ఆలోచన రాగానే బాబా రామదాసుని తమ వద్దకు పిలిచి, కడుపులో పేగులు తెగిపోయేలా నొప్పిగా ఉంది, వెంటనే వెళ్ళి సోనాముఖిని త్వరగా తీసుకునిరా, దానిని కాస్త తీసుకుంటే తప్ప ఈ కడుపు నొప్పి పోదు అని చెప్పారు. రామదాసు పాపం భక్తుడు, చదువుతున్న పుస్తకంలో గుర్తుపెట్టి బాబా ఆజ్ఞానుసారం అంగడికి పరుగుదీశాడు. రామదాసు అలా కిందకి దిగిపోగానే ఇక్కడ బాబా ఏం చేశారంటే తమ ఆసనం నుండి లేచి, సాయిబాబా అక్కడి నుంచి లేచి పుస్తకాల దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఇతర పుస్తకాలతో పాటు విష్ణు సహస్రనామ పుస్తకం ఉంటే బాబా దానిని తీసుకుని తిరిగి తమ స్థానానికి వచ్చారు. ఎంత అద్భుతంగా ఉందండి ఈ దృశ్యం చూస్తుంటే. మన ద్వారకామాయిలో సాయిబాబా లేచొచ్చి ఆయన కింద మండపంలో కూర్చొని చదువుకుంటుంటే అక్కడ దిగొచ్చి ఆ పుస్తకం, అక్కడ కొన్ని పుస్తకాలు ఒకటే కాదు వాటన్నిటిలో నుంచి ఆ విష్ణు సహస్రనామ పుస్తకాన్ని తీసుకొని తమ స్థానానికి వచ్చి కూర్చున్నారు. శ్యామ, ఈ పుస్తకాన్ని చూడు, దీనిలో గొప్ప గుణాలున్నాయి, అందువల్లే నీకు దీనిని ఇస్తున్నాను, చదివి చూడు. ఒకసారి నాకు చాలా బాధ కలిగింది, గుండె దడదడలాడింది, ప్రాణం రెపరెపలాడింది, నేను బ్రతుకుతానన్న నమ్మకం పోయింది. ఆ సందర్భంలో ఈ పుస్తకం ఎంతగా ఉపయోగపడిందో నీకెలా చెప్పను. శ్యామ, ఈ పుస్తకం వలననే ఈ ప్రాణాలు రక్షింపబడ్డాయి. ఒక్క క్షణం గుండెకు హత్తుకోగానే వెంటనే ప్రాణం కుదుటబడింది. దేవుడే నాలో ప్రవేశించిన ప్రాణాలను కాపాడా అనిపించింది. దీని వలననే జీవుడు బ్రతికాడు. చాలా గొప్ప అంతరార్థం అండి ఇది, చాలా గొప్ప అంతరార్థం. ఎందుకంటే ఇక్కడ చూడండి, దీని వలననే జీవుడు బ్రతికాడు, స్థితికారకుడు అండి విష్ణుమూర్తి. అందువల్ల శ్యామ, దీనిని నీవు తీసుకుని వెళ్ళి మెల్లమెల్లగా చదువు. అది గుండెలకు హత్తుకోవటం అంటే అది దానిలో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకోవటం. పెద్దలు చెప్తారు, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, ఈ రెండు చూస్తే ఆ చూడటం అంటే మన దృష్టితో, మామూలు దృష్టితో చూస్తే ఏం తెలియదండి. ఆ దృగ్దృష్టితో చూడవలసిందే.
చూస్తే సత్యం బోధపడుతుంది, ప్రాణం నిలబడుతుంది, ప్రాణం పోదు అసలు. ఎందుకంటే మరణాతీత స్థితికి వెళ్ళిపోతాడు, అమృతత్వానికి వెళ్ళిపోతాడు. అది సాయిబాబా చెప్తున్నది. రోజు చీకటిలో రోజు ఒకటో అరో మాటలను నేర్చుకో, తొందరపడవాకు, గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పారు. అంతే, రోజుకొకటి అరా చాలు. శ్యామ అంటున్నాడు, ఇది నాకొద్దు, రామదాసు కోపం వస్తుంది, ఈ చెడు పనిని నేనే చేశానని అంటాడు. అసలే అతడు కోపిష్టివాడు, అడ్డదిడ్డంగా తలతిక్కగా వాగుతాడు. ఎందుకీ వ్యర్థమైన పోట్లాట, నాకు ఈ గొడవంతా వద్దు. పైగా ఈ పుస్తకం సంస్కృత భాషలో ఉంది, నాది మొరటు వాక్కు, నా నాలుకకు ద్విత్వాక్షరాలు పలకవు, వాణిని నేను స్పష్టంగా ఉచ్చరించలేనని చెప్పాడు. సాయిబాబా నాకెందుకు ఈ గోల, అసలు నాకు వద్దు, ఆ రామదాస్ అసలే కోపిష్టివాడు, నా మీద గొడవ వస్తాడు, నాకు ఈ పుస్తకం వద్దు, పైగా ఈ పుస్తకం అంతా సంస్కృతంలో ఉంది, అది నాకు చదవటం రాదు. బాబా చేసినదంతా చూసి శ్యామ అది బాబా తగువ పెట్టడానికి అని తలిచాడు. తెలియదండి, బాబా చేస్తున్నది వేరు, ఏ సాయిబాబా గొడవ పెడుతున్నారు మా ఇద్దరికి. బాబాకు అతనిపై ఎంత వాత్సల్యం ఉన్నది అతనికి అతనికి తెలియదు, శ్యామకు తెలియదు. బాబాకి శ్యామ మీద ఎంత ప్రేమ ఉన్నది శ్యామకు తెలియదు. మా శ్యామ వెర్రివాడే కావచ్చు, అయినా అతనిపై నాకు మమకారం. ఎంత అదృష్టవంతుడండి, అతనికి నాపై ప్రేమ, అందువల్ల అతనిపై నాకు దయ. ఇక్కడ రహస్యం చెప్తున్నారు. ఎవరు సాయిబాబాని నిష్కల్మషంగా, మనకి క్రిత అధ్యాయాల్లో చెప్పారు చూడండి, నిష్కామంగా ప్రేమిస్తే సర్వశుభాలని పొందుతామండి. ఇది రహస్యం. ఏ కామం లేదు, బాబాను ప్రేమించటం అంతే, అది మనకి సర్వశుభకరం. అట్లాగే బాబా చెప్తున్నారు, శ్యామకి నాపై ప్రేమ, అందువల్ల అతనిపై నాకు దయ. ఈ విష్ణు సహస్రనామాలను స్వహస్తాలతో అతని కంఠానికి కట్టి అతనిని భవభయ బాధల నుండి విముక్తుని చేస్తాను. అతనికి నామంపై ప్రీతి కలిగిస్తాను. నామం పాపాలనే పర్వతాలను పగలగొట్టుతుంది. నామం శరీర బంధనాలను విడగొడుతుంది. ఈ నామం గురించి మళ్ళీ ఇంతకుముందు చాలా వివరంగా చూసాం, దాన్ని మనం మననం చేసుకోవాలి. నామంలా చూస్తే అర్థం కాదు. నామం కోటి చెడు వాసనను సమూలనంగా పెరికివేస్తుంది. నామం కాలుని మెడను విరిచేస్తుంది. నామం జనన మరణ చక్రాన్ని తప్పిస్తుంది. శ్యామకు ఇటువంటి సహస్రనామం మధురమవ్వాలి. ప్రయత్నపూర్వకంగా నామాన్ని స్మరిస్తే మంచిది. అది అప్రయత్నంగా నామజపం చేసిన చెడు కలగదు. తెలియకుండా నోటితో ఉచ్చరించిన నామ ప్రభావం ప్రకటమవుతుంది. అంతఃకరణాన్ని పరిశుద్ధపరచడానికి నామం కంటే సులభమైనటువంటి మరో సాధనం లేదు. నామం జిహ్వకు భూషణం. నామం పరమార్థాన్ని పోషిస్తుంది. నామజపానికి స్నానం చేయవలసిన అవసరం లేదు. అది మనం సామాన్య అర్థం చూసుకున్నా కూడా, ఒక నామం తీసుకొని జపం చేస్తున్నా దానికేం నియమం లేదు, ఏం లేదు. అట్లే నామానికి విధి విధానాలు ఏం లేవు. నామ సంకీర్తనలో సకల పాపాలు నశించిపోతాయి. నామం ఎల్లప్పుడూ పావనమైంది. అనవరతం నామాన్ని స్మరించేవారు తీరానికి చేరుకుంటారు. అంటే నామం యొక్క గొప్పతనాన్ని, అది చేసేటువంటి వాస్తవాన్ని చెప్తున్నారు గొప్పతనంగా. అది చాలా గొప్పది. ఇతర సాధనలేవి అవసరం లేకుండానే మోక్షం హస్తగతం అవుతుంది. అందుకోసం ఏం చెప్తారంటే, మననాత్ ఇతి త్రాయతే. మననం చేసినంత మాత్రాన త్రాయతే అంటే తరింపజేసేటువంటిది నామమని. అంటే మననం చేస్తూ ఉంటాం, అదే జపం. నా నామాన్ని ఎల్లప్పుడూ జపించేవారి పాపాలు క్షాళనమవుతాయి. మెల్లగా లోపల నా నామాన్ని జపించేవారు ఉత్తమ గుణ సంపన్నుల కంటే ఉత్తములని చెప్పారు సాయిబాబా. అది చాలా అద్భుతమైనటువంటి ఉపదేశం. సాయిబాబా నామం నిరంతరం నడుస్తూ ఉన్నట్లయితే, ఎప్పుడూ జపిస్తున్నట్టయితే ఉత్తమ గుణ సంపన్నుల కంటే ఉత్తములని చెప్పారు. ఇదే బాబా మనోగతం. దానిని అనుసరించి ప్రవర్తించేవారు. శ్యామ వద్దు అని వారించిన బాబా పుస్తకాన్ని అతని జేబులో పెట్టారు. ఊహించండి ఆ యొక్క సన్నివేశాన్ని. శ్యామ వద్దంటాం, బాబా గుంజుకొచ్చి ఆ జేబులో పెట్టడం. అతని తల్లిదండ్రులు గొప్ప పుణ్యఫలం కారణంగా అతనికి సాయిబాబా యొక్క కృపాఫలం లభించింది. ఎంత పుణ్యాత్ముడో శ్యామ. ఇటువంటి పావనమైన విష్ణు సహస్రనామం ప్రపంచంలోని బాధలను తొలగిస్తుంది. ఇతర
కర్మలను చేయటానికి ఒక విధి విధానం అవసరం, కానీ నామజపానికి అవేమీ లేవు. నిరవధికంగా చేయవచ్చు. ప్రదోషం, చదవకూడని సమయాల వంటివి లేవు. నామజపం వంటి మంచి ఉపాసనా సాధన వేరే ఏదీ లేదు. ఇదే విధంగా ఏకనాథ మహారాజు కూడా ఇదే విష్ణు సహస్రనామాన్ని తమ పొరిగింటి వ్యక్తి తలపై పెట్టి అతనిని పరమార్థ మార్గంలో ప్రవేశపెట్టాడు. అంత గొప్పది విష్ణు సహస్రనామం. ఏకనాథుల వారింట నిత్యం పురాణ పఠనం జరిగేటువంటిది. ఏకనాథ మహారాజు సాయిబాబాకి ఎంతో ఇష్టం. ఏకనాథుల వారింట నిత్యం పురాణ పఠనం ఉండేది. వారి పొరిగింటి వ్యక్తి బ్రాహ్మణ జాతీయుడు, కానీ స్నాన సంధ్యాదులు లేక దురాచారాలలో నిమగ్నుడై ఉండేవాడు. ఎప్పుడూ పురాణ శ్రవణం చేసేవాడు కాదు. ఆ దుర్మార్గుడు ఏకనాథుని ఇంట్లో అడుగు పెట్టేవాడు కాదు. ఏకనాథులు కరుణించి అతనిని పిలిపించారు. గొప్ప జాతిలో జన్మించి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు, అతడు ఎలా బాగుపడతాడా అని ఏకనాథులకు పరమదయ కలిగి, అందువలన అతడు వద్దన్న అతనిచే విష్ణు సహస్రనామంలోని ఒక్కొక్క శ్లోకాన్ని చదివించి అతన్ని ఉద్ధరింపచేశారు. ఈ విష్ణు సహస్రనామ పారాయణం చిత్తశుద్ధికి సులువైనటువంటి మార్గం. అది విష్ణు సహస్రనామం గురించి, నామ జపం గురించి చాలా అద్భుతమైనటువంటి వివరణ దొరుకుతున్నది. ఇది పూర్వీకుల నుండి పరంపరంగా వచ్చినది. అందుకే బాబా ప్రయత్నం మరియు శ్రమ. సోనాముఖి ఔషధాన్ని తీసుకుని రామదాసు వెంటనే వచ్చాడు. కలియుగ నారదుడైన అన్నా చించనీకర్ అతనికి జరిగిన వృత్తాంతాన్ని తెలియజేశాడు. రామదాసు అసలే కోపిష్టి, ఆ పైన నారదుని చెప్పుడు మాట. ఇక ఆ అపూర్వ సందర్భాన్ని యథాతథంగా ఎవరు వర్ణించగలరు? కుతర్క బుద్ధి గల రామదాసుకి మొదలే మాధవరావుపై సంశయం. ఎప్పుడు డౌట్ శ్యామాన్ చూస్తే ఆయనకి. నా పుస్తకాన్ని కాజేయటానికి నీవే బాబాను మధ్యవర్తిగా చేశావు అని అన్నాడు. ఇక మొదలేశాడు యుద్ధం. సోనాముఖి విషయం మర్చిపోయి మాధవరావుపై విరుచుకుపడ్డాడు. నిగ్రహించుకోలేనంత ఎక్కువ క్రోధావేశంతో బాగా తిట్లను కురిపించాడు. కడుపు నొప్పి అన్నది ఒట్టి సాకు, నీవే బాబాను పురిగొలిపావు. ఇది తిడుతున్నాడండి. కడుపులో నొప్పినదంతా ఒట్టి మాటే, బాబాకే నువ్వు చెప్పి నా మీద పురిగొలిపావు. నీ కళ్ళు నా పుస్తకాలపై పడ్డాయి. నా వద్ద ఇదే సాగదు. నా పేరు రామదాసి, వీరుణ్ణి, నిర్భయుణ్ణి. బుద్ధిగా నా పుస్తకాన్ని తిరిగి ఇవ్వకపోతే నీ ఎదుటే తలబద్దలు కొట్టుకొని రక్తం చిందిస్తాను. నీ దృష్టి నా పుస్తకంపై పడింది. నీవే ఈ కపట నాటకమంతా ఆడి బాబాపై రుద్ది ఏమీ ఎరగనట్లున్నావు. మాధవరావు ఎన్నో విధాలు నచ్చజెప్పినా రామదాస్ శాంతించలేదు. మన కళ్ళ ముందు జరుగుతున్నట్టుందండి. అప్పుడు మాధవరావు సౌమ్యంగా శాంతంగా అన్నది వినండి. నేను కప్పటినని నాపై నింద వేయకు, వృధాగా నాకు దోషాన్ని అంటకట్టకు. ఆ పుస్తక విశేషం ఏమిటి? అది ఎక్కడా లభించదా? ఏమిటా పుస్తకం గొప్పతనం అంటున్నావు? అసలు ఆ పుస్తకం అక్కడ లభించదా? పుస్తకం గొప్పదే, అది లభించింది కాదు కదా, లభిస్తుంది. నీ పుస్తకానికి రత్నాలు పొదిగారా, లేక బంగారం ఏమైనా తొడిగారా? బాబా పైన కూడా నీకు విశ్వాసం లేదు. ఇది సిగ్గుపడవలసిన విషయం అని అన్నాడు శ్యామ. ఏమిటా చాలా గొప్పపోతున్నావు? ఆ పుస్తకం నీ దగ్గర తప్ప ఎక్కడ లేదా? దొరకదా? దానికి బంగారం పూసారా, రత్నాలు పొదిగారా? బాబా వారిని చూసి మధురంగా, ఇది చూస్తున్నారు సాయిబాబా, రామదాసు ఇప్పుడు ఏం మునిగిపోయింది? అనవసరంగా ఎందుకు బాధపడుతున్నావు? శ్యామ మన కుర్రవాడే కదా. ఎంత ప్రేమండి సాయిబాబాకి. నీవు ఊరికే ఎందుకు నరాలు తెంచుకుంటున్నావు? ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి మనం. ఎందుకంటే దేని పట్లైనా విపరీతమైనటువంటి మోహం కానీ ప్రేమ కానీ నాది అనేటువంటి భావం ఉంటే పశు ప్రవృత్తి వచ్చేస్తుంది. నరాలు తెంచుకుంటున్నావు ఎందుకయ్యా? వృధాగా ఎందుకింత కష్టపడుతున్నావు? ప్రపంచానికి తమాషా చూపిస్తున్నావు. చాలా అసహ్యకరంగా ఉంది నీ ప్రవర్తన. ఎందుకు ఇలా కయ్యానికి కాలు దువ్వుతున్నావు? చక్కగా మంచిగా మాట్లాడరాదా? ఈ పుస్తకాలను నిరంతరం చదువుతావు, అయినా నీ అంతఃకరణ అపరిశుద్ధంగానే ఉంది. నీ మనసేం శుద్ధిపడలేదే. నువ్వు విష్ణు సహస్రనామం చదివితే ఎట్లా తయారవ్వాలి నువ్వు? ఏమిటయ్యా అసలు ఇది? ప్రతిరోజు ఆధ్యాత్మ రామాయణం చదువుతావు, విష్ణు సహస్రనామావర్తనం చేస్తావు, కానీ ఈ నిరంకుశ స్వభావాన్ని విడిచిపెట్టవు. పైగా రామదాసునని చెప్పుకుంటావు. నీవు ఎటువంటి రామదాసువ? నువ్వేమి రామదాసువయ్యా నాయనా?
నీకు అన్నిటి యందు అనాసక్తి ఉండాలి, కానీ నీకు పుస్తకం పైన మోహం పోలేదే. నీ ప్రవర్తనను ఏమనాలి అసలు? ఎందుకు ఈ పారాయణలు, ఈ పొద్దున్నెలే చదవటం వేస్ట్ కదా అనేటువంటి విషయం తెలుస్తున్నది ఇక్కడ. రామదాసుకి మమత ఉండరాదు, చిన్న పెద్ద అందరి యందు సమతాభావం అంటే సమత్వభావం ఉండాలి. కానీ నీవు భేదభావంతో ఈ అబ్బాయి చేతిలోని పుస్తకం కోసం పోట్లాడుతున్నావు. హో, పోయి కూర్చో, పోయి నీ స్థానంలో కూర్చో. డబ్బుతో పుస్తకాలు దొరుకుతాయి, కానీ కల్పాంతం వరకు మంచి మనుషులు దొరకరు. బాగా ఆలోచించుకో. నీ పుస్తకం యొక్క మహిమను శ్యామకు చెప్పడానికి నేనే స్వయంగా ఆ పుస్తకాన్ని తీసి అతనికి ఇచ్చాను. అదంతా నీకు కంఠస్థంగా కదా, దానిని శ్యామకు ఇవ్వాలని అనిపించింది. మరలా మరలా చదివితే ఎంతో శుభం కలుగుతుంది అని చెప్పారు. సాయి యొక్క ఆ వాణిలో ఎంతటి మధుర రసం, ఎంతటి దయ, హృదయానికి ఆనందాన్ని కలిగించే చల్లటి హాయి, ఇది అత్యంత అపూర్వం. రామదాసు బాగా అర్థం చేసుకున్నాడు. కోపంగా బాగా ఎర్రబారిన ముఖంతో శ్యామాను ఉద్దేశించి, ఇదిగో నీకు ఇప్పుడే చెప్తున్నా, దీనికి బదులుగా పంచరత్న గీతను తీసుకుంటానని అన్నాడు. ఇంకా మారలేదండి. మారరండి. మార్పు అంత తేలిక కాదండి. పుటం పెట్టిన ఒక్క లక్షణం మారదు మనలో. దానికి చూడండి, దీన్ని బట్టి ఎంత శ్రమ చెయ్యాలో. ఎదురుకుండా సాయిబాబా ఉన్నారు, సాయిబాబా బుద్ధి చెప్తున్నారు. ఏమి రామదాసు అయ్యా, నువ్వు ఎన్నిసార్లు చదివావు? నీకు అసలు ఆ సమత్వభావం ఉండాలి, కానీ ఈ మమత ఉన్నదేమి నీకు? ఏం ప్రయోజనం ఇట్లా చదివితే? ఏ పుస్తకాలు బయట కొనుక్కుంటే దొరకవా? అంటే ఇక్కడ సాయిబాబా ఇతనికి బుద్ధి చెప్తూ ఉన్నారు. నీవు చేసేదంతా నువ్వు ఏమి రామదాసు అయ్యా, వేస్ట్, తమాషా చేస్తున్నావు. పరిహాసంగా ఉంది నీ యొక్క ప్రవర్తన అంతా కూడా, అసహ్యకరంగా ఉంది, జుగుప్సాకరంగా ఉంది అని సాయిబాబా చీవాట్లు పెట్టి, కాదు కాదు మార్గనిర్దేశనం చేస్తున్నారు రామదాసుకి. నువ్వు వదలవలసింది మమతని, మమత్వాన్ని. మమ 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 మనకు కావలసినటువంటిది సమత్వ భావన కదా. ఇంకా నాది నేను నీ నోటికే వచ్చు కదా, అది నీకు ఆ పుస్తకంతో ఏం పనుంది? చాలా గొప్ప బోధండి. కాబట్టి ఇంత చెప్పినా ఏం చేశాడంటే, ఇదిగో శ్యామ, సరే సాయిబాబా ఇచ్చారని చెప్తున్నారుగా, నీకేం ప్రమేయం లేదుట, సరే దీని బదులు నేను పంచరత్న గీతకి తీసుకుంటాను. ఎందుకు పంచరత్న గీతలు ఇవన్నీ నెత్తినేసుకున్నా? ఊరికే పుస్తకాలు చదవటం వేస్ట్ అండి. మనసులో ఇసుమంత మార్పు, జీవితంలో పురోగతి లేనప్పుడు పారాయణ చేయటం కూడా వేస్ట్. ఇదంతా చదివిన తర్వాత కూడా, ఇదంతా తెలిసిన తర్వాత కూడా మనసు ఇసుమంత శాంతించకపోతే ఈ సమయం అంతా కూడా వేస్ట్ అయిపోయి, అంటే నీకు పట్టట్లా, నీకు అనారోగ్యం ఉంది, అది తింటే నీకేం పడట్లా. కాబట్టి మనం స్వస్థులం కావాలి, అస్వస్థులం కాకూడదు. జాగ్రత్తగా దీన్ని వంట పట్టించుకోవాలి. అక్కడ రామదాసు ఎక్కడున్నాడు? మనమే రామదాసులం. రామదాసి బాగా చల్లబడిపోవటం మాధవరావుకు ఆనందం కలిగింది. సరే, ఈ అంశం గురించి చక్కగా, ఈ గొప్ప బోధండి, దీనంతా కూడా మనం చక్కగా రేపు సత్సంగంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. జై సాయినాథ్ బాబా. శ్రీ గురుభ్యో నమః.